సో మనం అన్బాక్సింగ్ చేశాక బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు బోయా M1 Pro. అంటే ఇది ఏంటంటే M1కి సక్సెస్. సో వీళ్ళు M1 Pro మీద లాంచ్ చేశారు కొత్తది. ఇక్కడ మీరు దాని స్పెసిఫికేషన్స్ చూడొచ్చు ఇక్కడ మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో మెయిన్ అప్గ్రేడ్ ఏంటంటే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో అది ఏంటంటే మనకు వచ్చే ఇప్పుడు గాలి సప్పుడు కానీ ఏదైనా ఫ్యాన్ సౌండ్ అవన్నీ రెడ్యూస్ చేస్తుంది ఇది. ఓకే. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి 2995 ఉంది. కానీ మనకు అంతకు రాదు. ఎంతకు వస్తుంది అంటే మ్యాక్సిమం 1500 లోపే వస్తుంది. ఒకవేళ 1500 పైన ఉంటే మీరు వెయిట్ చేయండి. అంత తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. 600 700 అంటే వేస్ట్ అంత పెట్టి. జస్ట్ ఏంటంటే 1500 లోపు ఉంటే మీరు ఇది తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు M1కి ఇందులో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉండదు, కానీ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో అది మనకు బెనిఫిట్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీనికి ఇక్కడ 2 years వారంటీ అని కూడా ఇచ్చిండు. ఫస్ట్ మనకు ఒకటి పౌచ్ వచ్చింది. ఇది పౌచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇచ్చిండు. ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. ఇక్కడ వారంటీ కార్డ్ ఇది. నెక్స్ట్ అంతే ఏం లేదు బాక్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పౌచ్ చాలా బాగుంది. ఇది బోయాని ఇక్కడ దాని లోగో ఇచ్చిండు, బాగుంది. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తాం. మనకి ఇందులో ఒకటి మైక్ ఇచ్చిండు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోయా M1 Pro మైక్. ఇది ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఒకవేళ మీ దగ్గర లైట్నింగ్ పోర్ట్ ఉంటున్నా లైట్నింగ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోయా M1 Pro మైక్. ఇది మీ దగ్గర ఇది 3.5 జాక్ కనుక మీ ఫోన్ కొంటే ఇది కనెక్ట్ చేసుకోండి. లేదంటే ఒక టైప్ సి అయితే ఇలాంటి కనెక్టర్ కూడా తీసుకోండి. ఇది నేను OnePlus తీసుకున్నాను, ఎందుకంటే ఫోన్ OnePlus కాబట్టి నేను OnePlus తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ కనెక్టర్ తీసుకోండి. జస్ట్ ఇప్పుడు పెట్టినా. ఇప్పుడు నా వాయిస్ మొత్తం వచ్చేది నా ఫోన్లోకి వెళ్ళి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఫ్యాన్ కూడా ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఫ్యాన్ సౌండ్ కూడా మీరు వినొచ్చు. అన్ని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఫోన్ కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం ఇప్పుడు మైక్ నుంచి వస్తుంది వాయిస్. ఇది ఇప్పుడు వాయిస్ వచ్చేది మైక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ కెమెరా ఉంది, ఒకటి స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ 0 ఉంది, -10 dB ఉంది. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాయిస్ వస్తుంది, మీరు ఎట్లా జడ్జ్ చేయండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు నేను కెమెరా సెలెక్ట్ చేస్తున్నా పైకి. ఇక 10 dB ఉంది, 0 ఉంది. ఈ 0 అంటే ఏంటంటే మన రెగ్యులర్ నాయిస్ క్యాన్సిలేషన్, అంటే మామూలుగా ఎట్లా వస్తుంది ఫ్యాన్ వేసినప్పుడు అట్లా వస్తుంది. ఈ -10 dB అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్తాం, బ్లాక్ చేస్తాం, అప్పుడు మనకు బయట నుంచి వచ్చే నాయిస్ మొత్తం ఇది రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి 0లో ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను -10 dB సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నా వాయిస్ ఏనండి, అంటే మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తలేదో కింద కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు 0 పెడుతున్నా. 0 పెట్టినా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కెమెరా సెలెక్ట్ చేసి ఇప్పుడు వాయిస్ వినిపించిందా ఏంటిలో చెప్పండి. కెమెరా ఆన్ చేశాక ఇక్కడ స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నా వచ్చేది స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి వస్తుంది వాయిస్. అంటే ఇక్కడ ఈ ఆప్షన్లోకి వెళ్ళి వస్తుంది, స్మార్ట్ ఫోన్ ఆప్షన్లోకి వెళ్ళి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 1500కి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం 1500కి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఫోన్లోకి వెళ్ళి వాయిస్ రికార్డ్ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం రీసౌండ్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే కొంతవరకు బెటరు. మరి 20,000 మైక్ లాగానే అయితే అంత వరకు అయితే జస్ట్ ఏంటంటే 1500 మంది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంతే. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ సౌండ్ మొత్తం రెడ్యూస్ చేయలేదు. అది జస్ట్ ఏంటంటే మన
కొంతవరకు క్లారిటీ వచ్చింది వాయిస్, అంతే. వాయిస్ క్లారిటీ పరంగానే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అన్న అంత అయితే వర్క్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి. ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాటరీస్ ఇవి మీరు అయిపోతే రీప్లేస్ చేసుకోండి. ఇది మీకు మామూలుగా కావాలంటే ఇప్పుడు వాట్సాప్లో దొరికేస్తుంది ఇది. ఫ్రెండ్స్ ఇది అతను నేను చాలా ఒక 2 minutes అండి ఫ్రెండ్స్. ఈ ఛానల్స్ నేను ఎందుకు క్రియేట్ చేసిన అంటే, నేను ఇట్నే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను అట్లా చాలామంది వీడియోస్ చూసినాను నేను యూట్యూబ్ చూసి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నా వాళ్ళు చెప్పిన దానికి రియాలిటీ వచ్చిన దానికైతే ఒక్కటైతే అంత వర్క్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బిల్డప్కి మనం తీసుకున్నాకైతే మన ఎక్స్పెక్టేషన్ దానికైతే అంత ఉండదు. సో ఈగా నుంచి సబ్స్క్రైబర్స్ అన్నట్టు వాళ్ళు ఎవ్వరు మోసపోవద్దు పబ్లిక్. అందుకని నేను చాలా వేసిన ఏదన్నా జెన్యున్గా చెప్పేసాను నేను. నచ్చిందంటే నచ్చిందని, నచ్చలేదు దీంట్లో ఇది మంచి లేదు, దాంట్లో మంచి లేదు. ఇప్పుడు నేను చెప్పిన కదా దీంట్లో అంటే అంత ఫ్యాన్ సౌండ్ వేస్తుంది, అంత గాలి సౌండ్ వస్తుంది అది ఇది అని. సో అలాంటి జెన్యున్ కంటెంట్ ఇవ్వాలన్నందుకే ఛానల్ని ఓపెన్ చేసిన నేను. ఇంకా చాలా రివ్యూస్ వస్తాయి ముందు ముందు. ఇంకేదో నా దగ్గర శాంసంగ్ కొత్త లాంచ్ చేసిన మ్యూజిక్ ఫ్రేమ్ ఉంది, శాంసంగ్ 2024 మోడల్ నియో QLED టీవీ కూడా ఉంది. అవన్నీ మెల్లమెల్లగా అన్బాక్స్ చేద్దాం, అనేది జెన్యున్ రివ్యూస్ ఇద్దాం అట్లా అని. ఒకవేళ కనుక మీకు ఈ ఛానల్ కనుక ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఉందని కామెంట్ చేయండి, మంచి లేదంటే మంచి లేదని కామెంట్ చేయండి. ఏదైనా పర్లేదు, ఎందుకంటే కంటెంట్ ఇంపార్టెంట్, మీకు అది ఎంత యూస్ఫుల్ అవుతుందో అనేది ఇంపార్టెంట్. అది అట్టే వాళ్ళు చెప్పిళ్ళు వీళ్ళు చెప్పిళ్ళని అటు డబ్బులు పెట్టి కొన్నాక అదంతా బాధపడకుండా అదంతా వేస్ట్ అది. ఎందుకంటే నేను మోసపోయాను, మీరు మోసపోవద్దు. అందుకనే ఈ కంటెంట్ ఈ ఛానల్ని క్రియేట్ చేసిన నేను. ఓకే, మీ కనుక ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్